క్రీస్తు సంఘం అనే దాని గురించి చూద్దాం. మత్తయి 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. అలాగే అపోస్తుల కార్యాలు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అలాగే రోమా 16:16 చూసినట్లయితే, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఇక్కడ క్రీస్తు సంఘం అన్న పేరు ఒక్కటే మనకి బైబిల్లో చెప్పబడింది, కానీ మరి ఏ సంఘం పేర్లు చెప్పబడలేదు అనమాట. కాబట్టి మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ మత శాఖల్లోనూ కలవకుండా క్రీస్తు సంఘం అనేది ఉండాలి అనేది గుర్తుంచుకోవాలి.